కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించే చేత కాదని నేను మొదటి నుంచే చెప్తా ఉన్నాను. అదేవిధంగా వీళ్ళు 6 నెలలుగా కేసీఆర్ 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 అంత చేసిండు ఇంత చేసిండు. ఒక మాట చెప్తా భయ్, ఒక్కసారి వినండి ప్రజలారా మీరే. ఒక మాట చెప్తా, ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళని ఏర్పరుస్తే మరి ఆ కుటుంబ బాధ్యతల మీద పడ్డ అప్పులను తీర్చడానికి తమ్మును కోటి అన్న కోటి శరీర లక్ష్యాన్ని సమానంగా వాటా కింద పంచి అప్పులతోటి విడగొడతారు. మరి అలా విడగొట్టినప్పటికీ వాళ్ళు నాకు ఇంత అప్పిచ్చిలని పాట పాడుకుంటూ తిరుగుతారా, లేకుంటే ఆ అప్పుని పూర్తి స్థాయిలో కప్పిచ్చేసి ఆ కుటుంబాన్ని గడపడానికి ఏదైనా పని చేసుకుంటూ పోతారా అంటే ఆ అప్పు పూర్తి స్థాయిలో తీర్చేసి పని చేసుకోవడానికి పోతాడు. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ సార్ గట్ల కాదు. ఎట్లా అంటే నా వల్ల కాదు అని డైరెక్ట్ చెప్తున్నాడు. కేసీఆర్ ఇట్లా చేసిండని ఆ పాట పాడుడికి 6 నెలలు గడిచిపోయాయి. ఇంకేంది 4 సంవత్సరాలు కూడా ఇదే పాట పాడి చూస్తాంటే కేసీఆర్ ఇట్లా చేసిండు అట్లా చేసిండనే భ్రమలోనే 4 సంవత్సరాలు గడిపేస్తాడు. ఇక మనం అది చూసుకుంటూనే ఉందాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. తర్వాత ఒక్కొక్క శాఖ మీద ఎలక్ట్రికల్ శాఖ అన్నారు. అప్పుడు హరీష్ రావు దాని శ్వేతపత్రాలు చూపిస్తే దానికి నోరెప్పకుండా సమాధానం చెప్పకుండా అసెంబ్లీ నుంచి పారిపోయి కాంగ్రెస్ వాళ్ళు దొంగ శ్వేతపత్రాలు సృష్టించిళ్ళు. మరి అతనిపైన ఇప్పటిదాకా ఏ రైడింగ్ జరపక అతనిపైన విచారణ జరిపించక ఏం చేయలేక శాతగాక మళ్ళీ విద్యుత్ కాడికి వచ్చింది కథ. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మీద వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట చెప్తానా. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి వాడుతున్నాడా? మా జర్నలిస్ట్ వాళ్ళు యూజ్ చేసేదాన్ని కానీ శంకర్ జర్నలిస్ట్ కానీ వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు ట్రాప్ చేసుకుంటూ చేస్తలేరా? ఈ దొంగ నాటకాలు ఎవరి దగ్గర? రేవంత్ రెడ్డి ఒక్కొక్క శాఖ మీద ఒక్కొక్క రోజు పాట పాడుకుంటూ వస్తూ మభ్యతనం పెట్టుకుంటూ ప్రజల్ని ఆగం చేసుకుంటూ వచ్చినప్పటికీ ఈ రోజు కొత్త నాటకాన్ని తయారు చేసిండు V6 వెలుగోడు ప్లస్ మన రేవంత్ సార్. చూద్దాం ముచ్చట. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్లు లాస్. యూనిట్ రూపాయలు 3.90 చొప్పున ఒప్పందం. అన్ని లెక్కిస్తే యూనిట్కి రూపాయలు 5.64 ఖర్చు. గత బీఆర్ఎస్ సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల అదనపు భారం. ఆశించిన స్థాయిలో జరగని విద్యుత్ సరఫరా బకాయిల విషయంలోనూ అస్పష్టతే. జ్యుడిషియల్ ఎంక్వైరీలో తవ్విన కొద్దీ అక్రమాలు. మరి ఇదే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ఎవరిని పంపించారో రేవంత్ రెడ్డి అంటే అటు ఇటు కానీ భూమి కబ్జాలు చేసే భూ దొంగతనాలు చేసే ఓయూ కాలేజ్ దగ్గర భూములను కబ్జాలు చేసే ఒక జస్టిస్ నరసింహారెడ్డికి అయితే ఆ విచారణ ఇచ్చారు. దొంగని చేతుల తాళం ఇచ్చుడంటే అదేందో కానీ దొంగనికి అధికారం ఇచ్చి పోయి కేసీఆర్నే విచారించమని పోతే ఫస్ట్ నువ్వు జస్టిస్గా రాజీనామా చేయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలుతున్న అధికారులందరూ దొంగలే, మీకు తెలుసో తెలీదు. ఒకడు జైలు నుంచి వచ్చినోడు, ఒకడు నోటు కేసుల దొంగ, ఇంకొకడు రకరకాల శాఖల్లోని అందరు దొంగలు దూరినారు. ఇంకోటి చెప్పాలి మీకు, ఇదే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక రాత్రి ఆ గ్యాస్ నుండి దీపాలు వేసుకొని చదువుకున్న విద్యార్థులు, పొలాల గట్ల పోయే రైతన్నలు అందరి పరిస్థితి చూసుకుంటే మాత్రము కరెంటు చుక్కలేని పరిస్థితి. ఆ రోజుల ఇందిరమ్మ కాలంలో మెల్లమెల్లగా కాలం మారుతున్న కొద్దీ ఒక్కొక్క ఊర్లకు కరెంటు స్తంభాలు రావడం జరిగింది. 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు. ఒక రోజుకి 3 గంటల కరెంటు ఇస్తేనే 5 ఎకరాలు పారేటి, సగం పారకుండా ఎండిపోయేటి. అలాంటి తరుణం చూసిన ప్రతి ఒక్క రైతన్నలు వర్షం పడుతుందేమోనని ఆశతోటి ఆ వర్షపాతానికి చెర్లలో నీళ్లు నిండి ఉంటే పొలం చక్కగా వారుతుందని బోర్లు వేయించుకొని వైర్లు వేసుకొని నానా రకాలుగా కష్టపడి వాళ్ళు లక్షల్లో పెట్టుబడి పెట్టి తీరా లాస్ అయ్యేసరికి ఊరి కంబాలు ఎక్కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు లాగి పాము కాటుకి ఆ కాటుకు ఈ కాటుకు అనుకొని లక్షల వేల రైతులు ప్రాణాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రాణాలు ఇచ్చినప్పటి నుంచి రైతు పొలం గట్ల సైడ్ పోకుండా కరెంటు షాక్కు పోకుండా 10 సంవత్సరాలు రైతు రాజుగా బతకడానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో చెరువులు నింపాడు. మన పొలాల పక్కన పోయే చిన్న కాలువలు కూడా నీళ్లు వచ్చేలా పూర్తి స్థాయిలో నీళ్లను కొట్లాడి తెచ్చి మన నీళ్లకు మనల్ని తరలించాడు. తెలంగాణ రాష్ట్రంలో పగుళ్ళ వల్ల ప్రతి ఒక్క పొలాల్లో నీళ్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతన్నుల పరంగా చూసుకుంటే బోర్లు వేస్తే 24 గంటలు పుష్కలమైన ప్రెషర్ తోటి 2 ఇంచుల బోర్లు 3 ఇంచుల బోర్లు పుష్కలంగా నీళ్లు పోసుకుంటూ రాష్ట్రాలు బాగుపడిన తరుణం మనం చూసిందే. మరి కరెంటు ఎవడబదిన్నాడు? ఎవడు ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరగనుంటాడా? వచ్చిరా కానీ 28,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మరి ఎవరికి ఇచ్చాడు? ఏ శాఖ మీద ఖర్చు చేశాడు? అసలు మొన్నదాకా చంద్రబాబు గెలిచిండు కదా. మరి చంద్రబాబు వచ్చిరాగానే దగ్గర 6 గంటల పైన సంతకాలు పెట్టి అవి అమలు కావడానికి ప్రయత్నిస్తూ ఉంటే మా రేవంత్ రెడ్డి మాత్రము ఇక కేసీఆరే కావాలి నాకు వద్దన్నట్టుగా ఇక రేవంత్ రెడ్డికి తిరిగా మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. ఇది కరెక్టా? ప్రజలారా మీరే చెప్పండి, ఇది కరెక్టా అంటున్నా. మరి రేవంత్ రెడ్డి తీరు కరెక్ట్ ఉందా? ప్రజల్ని పరిపాలించాలా లేకుంటే కేసీఆర్ మీదనే పాట పాడాలా?
అధికారం ఇచ్చింది రేవంత్ రెడ్డికా లేకుంటే కేసీఆర్కా? ఇంకెన్ని రోజులు రాబోయే కేసీఆర్ మీద పాట పాడతారు? కేసీఆర్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మట్టు పెట్టేసి అతన్ని ఓడించగొట్టారు. రేవంత్ రెడ్డి ఊహించని విధంగా నీకు మెజారిటీ ఇచ్చారు కదా. నువ్వు నిజమైన ముఖ్యమంత్రివే అయితే ఆ ముఖ్యమంత్రిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉంటే నువ్వు ఏం చేయాలి? రాష్ట్రాన్ని సస్యశామనంగా తీర్చిదిద్ది పరిపాలించి అందరి శాఖ వారికి డబ్బులు అందించి పేదలు అందని వారికి పేదలకు ఇండ్లు ఇచ్చి ఇలాంటివి చేయాలి. కానీ నాకు కేసీఆరే ఉండాలి, కేసీఆరే కావాలి, కేసీఆర్ గొచ్చే పట్టుకుంటా, కేసీఆర్ షెడ్డే కావాలి. ఆయన షెడ్ నీకేందే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ముఖ్యమంత్రివా, షెడ్యూల వ్యాపారివా? రేవంత్ రెడ్డి కేసీఆర్ గోసి పట్టుకొని తిరిగే సాలోనివా? ఏమన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేయి, ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని కరెంటు మీద శాఖ, బొంగు మీద శాఖ, ఆ శాఖ ఈ శాఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నా, రాష్ట్ర ప్రజలు ఇంకా చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ ప్రజల్ని ఆదుకోవడానికి ఇంకేమైనా ప్రయత్నాలు చేయండి. అంతేగాని కేసీఆర్ మీద పాట పాడేటట్టు ఉంటే మీరు ప్రతిపక్షంకి వెళ్ళిపోండి, కేసీఆర్కి అధికారం ఇచ్చేయండి. గంతే, మీరు చేసుడు ఏం లేదు. వానికి అధికారం ఇచ్చేసి మీరు పండుగ పోయి గంతే చేయండి. మీకు పరిపాలన శాతన కాదు. 6 నెలల నుంచి పాడుదే పాడవాడుతున్నారు. ప్రజలకు విని విని బోర్ కొడుతుంది. నీ కార్యకర్తలు నీకే ఎందుకు ఓటేసామని సిగ్గుతోటి చస్తా ఉన్నారు బయట. ఇజ్జత్ లేని ఎవరాలకి ఇదంతా ఎవరికైనా చెప్పుకుంటే మాత్రం